నెల్లూరు కలెక్టరేట్ దగ్గర వృద్ధురాలు ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. పెట్రోల్ బాటిల్తో కలెక్టరేట్కు వచ్చిన వృద్ధురాలిని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేత ప్రభాకర్ తన పొలాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపిస్తున్నారు. మనబోలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పొలం తింటే అమ్మాయి ఎక్కడుందా నీకు పొలమా, నాది పొలము అన్నాడు సార్. నన్ను ఏం చెయ్యాల, నేను ఎట్ట బతకాల, బిడ్డలు పెట్టుకొని నా కొడుకు కోడలు కోయటి పోయినారు బతుకు తిరుగుకి. ఇచ్చినాను సార్, ఎంఆర్ఆవుకి ఇచ్చినాను, ఎస్ఐ వాళ్ళకి ఇచ్చినాను, ఇక్కడికి కూడా పోయిన సోమవారం వచ్చిపోయినాను. ఈసారి ఏంటంటే 2 నెలలు టైం పెట్టాడు. ఈ 2 నెలల లోపల పండించుకొని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. నేనేం చెయ్యాలా చెప్పు. 3 ఎకరాల 31 సెంట్లు సార్ నాకు పొలం ఉండేదాడా. మా ఆయన బాగా లేకపోతే ఏరే వాళ్ళకి ఇచ్చినాడు. అభిమానం పెట్టుకొని 3 లక్షలు పెట్టి నేను తీసుకొని వాడికి ఇచ్చాను. ఏరే వాళ్ళకి కొంచెం చేసుకుంటున్నారు. వాళ్ళ ఇంటి మీదకి పోయి వాళ్ళని కొట్టి ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ కొట్టి వాళ్ళని తరిమేశారు. వాళ్ళు ఊదులు వెళ్ళిపోయినారు. ఆ పొలంలో రెవెన్యూ వాళ్ళు ఏంటంటే నాకు 2 నెంబర్లు ఉన్నాయి. నాకు పొలానికి 1179 ఒకటి, 994 ఒకటి ఉంది. దానిలో 994 నెంబర్ వేయలేదు. మొత్తానికే 1179 వేసేసారు. అది అవకాశం పట్టుకొని గెన్నివాడు వాడు పొలం పైన ఉంది, నా పొలం కింద ఉంది. దాని కింద కై దున్నేసాడు. దాని కింద బీడు ఉంది. నా పొలం కొంత కొట్టుకోబోయి బీడు తేలింది. ఇది కనుక దున్నేస్తే పొలం 10 ఎకరా వచ్చేస్తుంది నాకు అనే లెక్కలో దున్నేసినాడు.